ఎన్ఏవి అంటే ఏమిటో ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఉదాహరణ కింద ఫ్రూట్స్ బాస్కెట్ని తీసుకుందాం. ఇందులో ఉన్న ఫ్రూట్స్ మన షేర్లు, బాండ్లు అనుకుందాం, అంటే మన ఆస్తులు. ఈ ఆస్తులు ప్రైజు అంటే ఫ్రూట్స్ ప్రైజు రోజు మారుతుంటాయి కాబట్టి షేర్లు, బాండ్స్లు కూడా ప్రైస్ మారుతూ ఉంటాయి. మన ఖర్చులు ఏమిటంటే పండ్లు కొన్న బుట్ట ప్లస్ డెలివరీ చేసిన ఖర్చులు, ఇవన్నీ మన ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఆ పెద్ద బుట్టను నేరుగా అమ్మకుండా దానిని చిన్న చిన్న భాగాలుగా, యూనిట్స్గా విభజిస్తారు. ఆ ఒక్క భాగానికి ఉండే ధరను ఎన్ఏవి అంటారు. ఇక్కడ ఒక బుట్ట విలువ 1000 రూపాయలు, ఖర్చులు 100 రూపాయలు. దీన్ని 10 సమాన భాగాలుగా విభజిస్తే మనకు 90 యూనిట్లు వస్తాయి. మరుసటి రోజు ఫ్రూట్స్ ప్రైస్ పెరిగితే కనుక ఎన్ఏవి కూడా పెరుగుతుంది.